వాళ్ళకైనా న్యాయం జరగాలి కదా. వాడు ఆమెతోని ఉండడానికి వీళ్ళని ఎందుకు చంపిండు? ఆ అమ్మాయి వీడియో కాల్ చేసిందంట. వాడు ఏడుస్తే నోట్లో కచ్చిఫ్ పెట్టి మేముంటే అసలు మమ్మల్ని బయటికి వెళ్ళనియాడు, డోర్ వేసేస్తాడు. ఆమెనే కావాలి అని అంటుండే. అసలు ఈ విషయంలో ఆ టైంలో దీని మీద ఏమైనా గొడవలు జరిగాయి? దొరికినా కానీ నేను పోలేదని చెప్పి అతను అబద్ధాలు చెప్పి మళ్ళీ మా అత్తమ్మని కొట్టేవాడు చాలా. హైదరాబాద్ పర్యావరణ ప్రాంతమైన మూసాపేటలో ఒక దారుణం జరిగింది. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధి చంద్రపేట పదర్చింతల్ తండాకు చెందినటువంటి స్రవంతిని కట్టుకున్న భర్తే విషమిచ్చి చంపి దాన్ని ఒక ఆత్మహత్యగా చిత్రీకరించడం జరిగింది. ఎట్టకేలకి ప్రవీణ్ నిన్నటి రోజు పోలీసులకి లొంగిపోవడం జరిగింది. ప్రస్తుతం మనం స్రవంతి స్వగ్రామమైన పదర్చింతల్ తండాలో ఉన్నాము. అయితే స్రవంతి బతుకు తెరువు కొరకు ఇక్కడ స్రవంతి ప్రవీణ్ వాళ్ళ బతుకు తెరువు కొరకు వాళ్ళ హైదరాబాద్కి వెళ్ళిన క్రమంలో అక్కడ హోటల్ నడుపుకుంటూ దైనందిన కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సమయంలో ఇక్కడ పదర్చింతల తండా నుంచి ఒక మహిళ తను ఉన్నత చదువుల కొరకు వాళ్ళతో పాటు ఒక 2 సంవత్సరాలు ప్రవీణ్ స్రవంతితో ట్రావెల్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ మహిళ మనతో పాటు ఉన్నారు. అసలు వాళ్ళ అన్యోన్య జీవితం అంటే వాళ్ళ వివాహ జీవితం ఎలా ఉండేది, వాళ్ళ మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా, అసలు ఎలా వచ్చింది, ఒక ప్రత్యక్ష సాక్షి కూడా అని చెప్పుకోవచ్చు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీ పేరు ఏం పేరమ్మా? పవిత్ర నా పేరు. పవిత్ర, అంటే నువ్వు ఒక 2 years వాళ్ళతో ట్రావెల్ చేసావు కదా, ఎలా ఉండేది ప్రవీణ్ అండ్ స్రవంతి వాళ్ళు 14 years అవుతుంది వాళ్ళ మ్యారేజ్. వాళ్ళు బాగానే ఉంటుండే, ఫుల్ హ్యాపీ ఉంటుండే. మధ్యలో నేను ఎప్పుడైతే అక్కడికి వెళ్ళానో, నేను ఒక 3 years బ్యాక్ అప్పుడే ఆ అమ్మాయి పరిచయం అయింది. పాపాయపేట వాళ్ళ అమ్మాయి పేరు మహేశ్వరి. ఆమె వల్ల మా అత్తమ్మని బాగా వేధించేవాడు, కొట్టేవాడు, చాలా హింసించేవాడు. ఏడుస్తే నోట్లో కచ్చిఫ్ పెట్టి కొట్టేవాడు, హీటర్ పెట్టి చంపేస్తా అని బెదిరించేవాడు. వాళ్ళ అమ్మ చంపే నువ్వు అని చెప్పి బాబుని తీసుకొని వెళ్ళిపోయింది ఒకసారి. మా అత్తమ్మ అప్పుడే చచ్చిపోతుండే. అసలు అప్పుడు దేవుడు దయ వల్ల బతికింది. అతను ఎప్పుడైనా చంపేస్తా అని ఫిక్స్ అయ్యి ఉన్నాడో ఏమో. మేముంటే అసలు మమ్మల్ని బయటికి వెళ్ళనియాడు, డోర్ వేసేస్తాడు. అంత ఘోరంగా టార్చర్ చేస్తుండే. ఆమెనే కావాలి అని అంటుండే. అసలు అంటే ఇప్పుడు ఆ సమయంలో ఆ టైంలో మహేశ్వరి పరిచయం కావడము, ఇంకో మహిళ తనతో అక్రమ సంబంధం పెట్టుకోవడము, ఈ విషయంలో ఆ టైంలో ఉన్నప్పుడు దీని మీద ఏమైనా గొడవలు జరిగేటివి చాలా. ఆమెతోని బయట తిరగడం, బెంగళూరు వెళ్ళి చాలా టెంపుల్స్ తిరిగినారు. దొరికినా కానీ నేను పోలేదని చెప్పి అతను అబద్ధాలు చెప్పి మళ్ళీ మా అత్తమ్మనే కొట్టేవాడు చాలా. ఇదంతా జరుగుతున్నప్పుడు ఈ విషయాలని వీళ్ళ తల్లిదండ్రులకు కానీ కుటుంబ సభ్యులు కానీ చెప్పేసి, అంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళకి చెప్పేసి పంచాయతీలు జరగడం జరిగింది. చాలా పంచాయతీలు అయినా కానీ ఆయన మారుతాడా అని అనుకున్నాం మేము. కానీ అతను మారలేదు. మా అత్తమ్మనే చంపేస్తా అని అనుకున్నాడు. పిల్లల్ని కూడా చంపేసిండు. ఇప్పుడు అసలు వాడు ఎందుకు బతికి ఉండాలి? మా అత్తమ్మకి న్యాయం కావాలి కదా. మా అత్తమ్మకి న్యాయం కాకపోయినా 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళకైనా న్యాయం జరగాలి కదా. వాడు ఆమెతోని ఉండడానికి వీళ్ళని ఎందుకు చంపిండు? మెయిన్గా వీడియోలు కూడా ఉన్నాయి. ఆ అమ్మాయి వీడియో కాల్ చేసిందంట. మా అత్త వీడియో కాల్ చేసినప్పుడు ఆమెను చూపించుకుంటే ఈమెను కొడుతున్నాడంట. కొడుకుల్ని కూడా నైట్ మొత్తం కొట్టిండంట. అసలు చాలా. అంటే ఇప్పుడు ఆ 2 పిల్లలు కదా, ఎంత వయసు ఉంటుంది, ఏమేమి చదువుకుంటున్నారు 2 పిల్లలు, వాళ్ళ పేర్లు ఏంటి? పెద్దోడి పేరు కార్తిక్, అతను ఇప్పుడు 6th క్లాస్ చదువుతుండు, శ్రీ చైతన్య స్కూల్. చిన్నోడి పేరు కౌశిక్, అతను అక్కడనే మూసాపేటలో వంశీధర స్కూల్ చదువుతున్నాడు. అల్లారు ముద్దుగా 2 కొడుకులు, 2 పిల్లల్ని, అంటే కట్టుకున్న భార్యని, కన్న బిడ్డలనే చంపే ప్రయత్నం చేశాడు ప్రవీణ్. ఒక అమ్మాయితోనే అక్రమ సంబంధం ఉండడం వల్ల ఆ అక్రమ సంబంధం కొరకు కట్టుకున్న భార్యను, కన్న బిడ్డల్ని చంపే ప్రయత్నం చేసి స్రవంతిని పొట్టన పెట్టుకున్నాడు.